తెలుగు సాహిత్యానికి మరో జ్ఞానపీఠ అవార్డు దక్కింది. సినిమా రంగంలోని వ్యక్తుల అంతరంగాలను స్పృశించి సజీవ కావ్యంగా మలచిన సాహితీవేత్త రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ అవార్డును ప్రకటించింది కేంద్రం. స్వతహాగా గొప్ప భావుకుడైన కవి, రచయిత రావూరి భరద్వాజ 24 కథా సంపుటాలు, 9 నవలలు, 4 నాటికలు మరియు 5 రేడియో కథానికలు రచించారు. బాల సాహిత్యంలో కూడా విశేష కృషి చేశారు. దాదాపు 185 పుస్తకాలు రచించిన రావూరి భరద్వాజ 2011లో త్రిపురనేని గోపీచంద్ సాహితీ పురస్కారం, 2009లో లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డులను అందుకున్నారు. ఇవి నేనన్నీ ఎదురు చూసినవే కాదు, దానికోసం ఏదో ప్రయత్నాలు చేసినవే కాదు. నేను చేయవలసిన పని నేను చేశా, దాని తాలూకు ఫలితం ఇప్పుడు వచ్చింది. పంతొమ్మిది 1927లో జన్మించిన రావూరి భరద్వాజ తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఆరంభంలో రేడియో నాటకాలపై దృష్టి పెట్టిన రావూరి బాల సాహిత్యాన్ని కూడా స్పృశించారు. పిల్లల కోసం పద్దు తెచ్చిన ముద్దు, తెలివైన దొంగ, జాలిగుండె, చిలుక తీర్పు, ఉడత ఉపదేశం లాంటి కథలు రాశారు. భరద్వాజ తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. భరద్వాజ 24 సంపుటాల చిన్న కథలు, 9 నవలలు రచించారు. జీవన సమరం అనే పుస్తకం రచనా వ్యాసంగంలో రావూరిని అంతెత్తున నిలబెట్టింది. అలాగే బాగా పేరు తెచ్చిన రావూరి మరో రచన పాకుడు రాళ్లు సినీ జీవితాల తెరవెనుక కథల్ని కళ్లకు కడుతుంది. తన చిన్ననాటి అనుభవాల నుంచి తనలో రచయిత పుట్టాడని రావూరి ఎన్టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అడుక్కోవడానికి కూడా పనికిరావురా అంటూ చిన్నప్పుడు ఎదురైన చీదరింపులే తన ఎదుగుదలకు కారణమయ్యాయని చెప్పారు. 16 ఏళ్ల వయసులో తొలి కథ రాసిన రావూరిపై తొలినాళ్లలో ప్రసిద్ధ రచయిత చలం ప్రభావం చాలానే ఉండేది. చలాన్ని అనుసరిస్తూ అనేక సెక్స్ కథలు రాశారు. సెక్స్ కథలు రాయడంలో చేయి తిరిగిన రచయిత అనిపించుకున్నారు. చాలా పత్రికలు ఇలాంటి కథలే రాయాలని రావూరిని ప్రోత్సహించాయి. బతకడం కోసం ఏమాత్రం సంకోచం, జంకు లేకుండా సెక్స్ సాహిత్యం రాసేవారు రావూరి. నేను చెయ్యని తప్పు చేశామని, వెళ్ళని చోటికి వెళ్ళామని, నువ్వు తాగుపోతావు అన్నాడు ఒకడు. ఏం తాగుతావు? కూల్ డ్రింకా అన్నా. కాదు, బ్రాండీ, విస్కీ, సారా. క్షమించాలి, ఈ 2 చాలా బాధపడ్డాను నేను. ఎందుకంటే నాకు చేతకాని పనులు, నేను చేయని పనులు. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి జీవితంలో, ఉండలేము. బడుగుల భాష గురించి బాగా పట్టున్న రావూరి తన రచనల్లో ఆ భాషనే వాడేవారు. ఆడంబరాలు లేని సాధారణ జీవితం ఆయనది. ఒక బీద కుటుంబంలో పుట్టిన భరద్వాజ హైస్కూల్ వరకే చదువుకున్నారు. ఆ తరువాత కాయ కష్టం చేసి జీవితాన్ని ప్రారంభించారు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన స్థితులను గమనించేవారు. అప్పుడే పల్లె ప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించి ఆ అనుభవాలను తర్వాతి కాలంలో తన రచనల్లో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నారు. ఆకలి అంటే అన్న వాళ్ళని గురించి రాశాను. ఆకలి ఎలా ఉంటుందంటే అది ఆకలిలాగానే ఉంటుంది అని చెప్పిన వాళ్ళని గురించి రాశాను. ఇవన్నీ ఎందుకు రాశాను? నేను ఆకలితో సఫర్ అయ్యాను కనుక, బాధపడ్డాను కనుక. ఇది తెలుగువారికి దక్కినటువంటి 3వ పురస్కారం, జ్ఞానపీఠ పురస్కారం. నిజానికి కన్నడంతోనూ, మలయాళంతోనూ, ఇతర ఆధునిక భారతీయ భాషలతో పోలిస్తే ఇది మనకు ఎప్పుడో రావాల్సినటువంటి పురస్కారం మన తెలుగువారికి. ఏమైనా ఈ ఏడాది ఒక ప్రఖ్యాత రచయిత, దాదాపు 170-180 పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి, ఒకవైపు నవలలు, కథలు, ఆ తర్వాత అనేక వ్యాసాలు, అన్నిటికి మించి రేడియోలో ఆయన ఒక అనౌన్సర్గాను, ప్రయోక్తగాను ఎంతో తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి వాటిని వన్నెదిచ్చినటువంటి ఒక రావూరి భరద్వాజకు రావడం అనేటటువంటి చాలా సంతోషం.
యుక్త వయసులో తెనాలి చేరి అక్కడ ఒక ప్రెస్లో పనిచేశారు. కొన్నాళ్ల తర్వాత ఒక పత్రికకు సబ్ ఎడిటర్గా చేశారు. ఒక సందర్భంలో ఆత్మాభిమానం దెబ్బతినడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్లు ఫౌంటైన్ పెన్నుల కంపెనీలో సేల్స్మెన్ గా తిరిగారు. అక్కడ కూడా యజమాని వేధింపులు భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో కళాకారునిగా చేరి చివరకు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశారు. మానవ భావోద్వేగాలే ప్రధానాంశంగా రాసే భరద్వాజ శైలి చాలా సరళంగా ఉండేది. పాత్ర చిత్రీకరణలో ఒక సన్నివేశాన్ని పరిచయం చేయటంలో రావూరి భరద్వాజకు మంచి ఒడిపు ఉండేదని తోటి రచయితలే అంటుంటారు. పాకుడురాళ్ల విషయానికి వస్తే రావూరి భరద్వాజను నిలబెట్టిన రచనల్లో ఇదే టాప్ అని చెప్పాలి. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. మొదట్లో భరద్వాజ దీనికి మాయ జలతారు అని టైటిల్ పెట్టారు. శ్రీలా వీర్రాజు దాన్ని మార్చి పాకుడురాళ్లు అనే పేరు పెట్టారు. అంతకు మునిపే రాసిన పాలపుంత అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా రాశారు. 3 సంవత్సరాల పాటు కృష్ణపత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి.